అను, మీ అన్నయ్య ఎక్కడమ్మా? అవునమ్మా, అన్నయ్యడి. వాడు ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడడానికి వెళ్ళాడమ్మా. అవునయ్యా, వెళ్ళాడని మాతో చెప్పావు గాని వెళ్ళొద్దని వాడితో చెప్పొచ్చుగా. వెళ్తేనే కదా సార్ మరో సచిన్ టెండూల్కరో విరాట్ కోహ్లీ అవుతాడు. క్రికెటర్ అవుతాడో లేదో తెలియదు కానీ ఏం తినకుండా ఎండలో ఆడితే ముందు కళ్ళు తిరిగి పడిపోతాడు. అక్కడ ఎవరున్నారని ఆకేసేవాను. మా ఆంజనేయ స్వామికి. మీ అన్నయ్యకి పట్టినట్టు నీకు కూడా పిచ్చి పట్టిందనమాట. భక్తిని పిచ్చి అనకూడదు అంకుల్. ఆంజనేయ స్వామి మాకు కనిపిస్తారు, నాతో మాట్లాడతారు. ఈ విషయం మీతో కూడా చెప్పాను కదా నాన్నమ్మ. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సర్లేవే, వడ్డిస్తాను, నువ్వు కూర్చో. నువ్వు వడ్డించడం కాదమ్మా, స్వామితో పాటు మీ అందరికీ నేనే వడ్డిస్తాను. నువ్వు కూడా కూర్చో అమ్మా. నువ్వు వడ్డించటం ఏంటాను? ప్లీజ్ అమ్మా. సరదా పడుతుంది కదా, కాదనడం ఎందుకు మీనాక్షి? ముందు నువ్వు వచ్చి కూర్చో. ఇక్కడ కూర్చున్నావేంటి మీనాక్షి? పూజకైనా భోజనానికైనా భార్య భర్త పక్కనే ఎప్పుడు కూర్చోవాలమ్మా. అలా వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చో. భర్త పక్కన కూర్చోమంటే అంతసేపు ఆలోచిస్తున్నావేంటమ్మా? వెళ్ళు. అను, నువ్వు వడ్డించు. వాళ్ళిద్దరూ కలవడానికి నీలాంటి వాళ్ళు చాలా అవసరం. నువ్వొచ్చి మంచి పని చేశావమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.